దైవ మర్మములు జనవరి 23. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. హెబ్రీ 10:22. మందసము యేసుక్రీస్తు ప్రభునకు గుర్తుగానున్నది. ఆ మందసము చివరికి దాని స్థలమునకు వచ్చినప్పుడు మనము గొప్ప సంతోషముతో నింపబడదుము. యేసుక్రీస్తు ప్రభువునకు మీ హృదయములలోను, మీ ఇంటిలోను, మీ సంఘ క్రమంలోను సరి అయిన స్థానం ఇవ్వలేను. ఆ రీతిగా నున్నప్పుడే గొప్ప సంతోషం అక్కడ ఉండును. దావీదు అనేక యుద్ధములను జయించెను గాని వాటిలో ఏదియు తాను అరౌనా యొద్ద కొన్న ఆ స్థలమునకు విశ్రాంతి నిమిత్తమై దేవుని మందసమును తీసుకొని వచ్చినప్పుడు ఆయనకు కలిగినంత సంతోషమును కలిగించలేదు. విశ్వాసుల హృదయములలో రాజులకు రాజుగాను, కుటుంబమునకు శిరసుగాను, సంఘములకు ప్రభువుగాను యేసుక్రీస్తు ప్రభువు సింహాసనాసీనుగా చేయబడుట మనము చూచినప్పుడు అదే మన ఆనందము, బలము నగును. మనం ఎల్లప్పుడూ 3 సంగతులను గమనించవలెను. నీ వ్యక్తిగత జీవితమునకు యేసుక్రీస్తు ప్రభువు శిరస్సుగా నుండవలెను. నీ కుటుంబమునకు శిరస్సుగా నుండవలెను. నీవు ఏ సమాజములో సభ్యునిగా నున్నవో ఆ సమాజమునకు ఆయనే శిరస్సుగా నుండవలెను. ఇది ఎప్పుడు వాస్తవమగునో అప్పుడే నీవు దేవుని మందసమును దాని సరి అయిన విశ్రాంతి స్థలమునకు తెచ్చిన వ్యక్తివగుదు. అదే మన ఆనందము. కానీ ఇది ఆ ఆనందమునకు ప్రారంభము మాత్రమే. యెహోవా యందలి ఆనందము నీకు నిజముగా బలమై ఉన్నదని చెప్పగలవా? దేవుని హృదయమును నీవు అంతకంతకు ఎక్కువగా గ్రహించగలుగుచున్నందున నీ ఆనందము అధికమగుచున్నదని నీవు చెప్పగలవా?